Hello viewers, welcome back to Ananda Srikaram channel. ఈనాడు ఆదివారం 2 జూన్ 2024 పద వినోదం ప్రశ్నలు జవాబులు చూద్దాం. 1 అడ్డం బురద అంటే బంకం. 2 నిలువు ఆందోళన తొందరపాటు కంగారు. 3 అడ్డం నిలువు చూద్దాం. దౌడు అంటే పరుగు. 3 నిలువు చూద్దాం. కొరగాని ఎలాంటి ఉపయోగము లేని 6 అక్షరాలు ఇచ్చారు. మొదటి అక్షరం పా వచ్చింది. ఇది పనికి మాలిన అని రాస్తున్నారు. 4 నిలువు చూద్దాం. రోడ్డు మీద కనిపించే చిన్న రాయి, గూతో మొదలయ్యింది, గులక రాయి. 3, 4 అయిపోయింది. 5 అడ్డం నిలువు చూడాలి. 5 అడ్డం వినాయకుడు. వినాయకుడికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో నేను మిగతా పదాలకి సరిపోయేలాగా గణపతి అని తీసుకున్నాను. గణపతి. 5 నిలువు. 5 నిలువు ఒక రకమైన గడ్డి, గరిక. 6 నిలువు చూద్దాం. జెండా. పతక లేకపోతే పతాక అని రాయొచ్చు. ఇప్పుడు 6 నిలువు అయిపోయింది. ఇప్పుడు 7 అడ్డం చూద్దాం. ఆమె పాటలు పాడుతుంది, గాయని. ఇప్పుడు 8 అడ్డం. కెరటం అంటే లహరి. 8 అయిపోయింది. 9 ఏకాక్షరం తర్వాత చూద్దాం. 10 అడ్డం. 10 నిలువు. పొడిబారు బంతి బౌండరీ అవతల పడితే ఎన్ని పరుగులు? 6 పరుగులు. 10 నిలువు. ఉప్పు, ఆవపిండి, కారం, నూనె, మామిడి ముక్కలు కలిపితే 4 అక్షరాలు. ఆవకాయ. 11 అడ్డం. కోపం అలక అంటే కినుక. 11 అడ్డం అయిపోయింది. ఇప్పుడు 12 నిలువు చూద్దాం. పేగుల్లో నొప్పి, నులి. 13 అడ్డం. కోలాహలం, గోల. 4 అక్షరాలు వచ్చినాయి. కలకలం రాస్తున్నాను. ఇప్పుడు 13 అడ్డం అయిపోయింది. 14 నిలువు. శ్రీనివాసుడు మరో విధంగా అంటే లా వచ్చింది. 4 అక్షరాలు. లక్ష్మీపతి. 14 నిలువు అయిపోయింది. ఇప్పుడు 15 నిలువు. రావణుడి రాజ్యం, లంక. 17 అడ్డం చూద్దాం. కవిత్వం రాసేవాడు, చెప్పేవాడు, కవి. 18 నిలువు. శత్రువులు, విరోధులు. 18 అయిపోయింది. ఇప్పుడు 19 అడ్డం చూద్దాం. కాకినాడ మిఠాయి, కాజా. 19 నిలువు లేదు ఇక్కడ. ఇప్పుడు 20 నిలువు చూద్దాం. డాష్ జాబిలమ్మ జోలపాడన ఇలా. క్షణంలో పాట గుర్తొచ్చిందా? జాము రాత్రి. 20 అయిపోయింది. ఇప్పుడు 21 అడ్డం చూద్దాం. ప్రతిజ్ఞ అంటే శపథం.
21 అయిపోయింది. ఇప్పుడు 22 అర్థం చూద్దాం. మన దేశంలో నేరుగా సముద్రంలోకి ప్రవహించని అతిపెద్ద నది యమునా నది. 3+2 ఇచ్చాడు. యమునా నది. 23 నిలువు. చౌకబారు నాణ్యత లేని అంటే రాశి. 24 నిలువు చూద్దాం. దిక్కు మొదటక్షరం వచ్చేసింది. దిశ. 25 నిలువు చూద్దాం. కూతురు అంటే సుత అని రాస్తున్నాను ఇక్కడ. సుత. 26 అడ్డం నిలువు. 26 అడ్డం. ఊ చేరిస్తే మద్యం. మధువు అంటే మద్యం. ఊ చేర్చాలి, అందుకనే ఇక్కడ మధు. 26 నిలువు. డాగులు అంటే మరకలు. 26 అడ్డం నిలువు అయిపోయింది. ఇప్పుడు 27 అడ్డం. పోగు కుప్ప. రాశి సరిపోయింది. 28 అడ్డం. భరతుడి తల్లి శకుంతల. 29 నిలువు. కృష్ణుడి మేనత్త కుంతి. 30 నిలువు. శివుణ్ణి ఇలా గంటారు. 5 అక్షరాలు. లా వచ్చింది. లయకారుడు. 31 అడ్డం. 30 అయిపోయింది. 31 అడ్డం నిలువు. అడ్డం చూద్దాం. భార్యలు అంటే దారలు. 31 నిలువు. దప్పిక అంటే దాహం. 31 అడ్డం నిలువు అయిపోయింది. ఇప్పుడు 32 నిలువు అడ్డం. 32 అడ్డం. వానరం అంటే కోతి. 32 నిలువు. ముక్కు మీద కోపం ఉండేవాడు కోపిష్టి. 33 నిలువు. వ్యాజ్యం అంటే దావా. 33 నిలువు అయిపోయింది. ఇప్పుడు 34 అడ్డం. కర్ణాటకలో సిల్కు చీరల నేతగాళ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం యలహంక. 34 అడ్డం అయిపోయింది. 35 నిలువు చూద్దాం. రిథం మొన్నటి హీరోయిన్ లయ. 35 అయిపోయింది. ఇప్పుడు 36 అడ్డం చూద్దాం. భీరువు అంటే పిరికివాడు. 'పిరికివాడు' అని రాస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు 37 నిలువు. వాయిదా అంటే ఇక్కడ 2 అక్షరాల కీ వచ్చింది. ఇది నాకు తెలియట్లేదు ప్రస్తుతానికి. మళ్ళీ చూద్దాం. 39 అడ్డం. ఒక కూరగాయ. 3 అక్షరాలు 2 అక్షరాలు వచ్చేసింది. వంకాయ రాయొచ్చు. ఇప్పుడు 40 అడ్డం. కుడి ఎడమైన పాదం. పాదం అంటే కాలు. ఇది కుడి ఎడమైంది కాబట్టి రివర్స్లో రాసి. 41 నిలువు. అటు ఇటు కుండలు కట్టి నీళ్లు తెచ్చే కొయ్యబద్ద. కావిడి. 41 నిలువు. ఇప్పుడు 38 నిలువు చూద్దాం. తలకిందులైన ప్రభువు రాజు. ఇప్పుడు నృగు. విభుడు అని రాస్తున్నాను. తలకిందులుగా విభుడు అని రాస్తున్నాను. 38.
38 నిలువు అయిపోయింది. ఇప్పుడు 41 కూడా అయిపోయింది. ఇప్పుడు 42 అడ్డం. భూమి ధరణి భువి. ఇప్పుడు 43 నిలువు చూడాలి. భూమి అంటే ఇలా రాయొచ్చు లేదా నేల రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ సరిపోవడానికి ఇలా రాశాను నేను. ఇక్కడ ఏదైనా రాయొచ్చు. 43 అయిపోయింది. 44 ఏకాక్షరం. 45 అడ్డం నిలువు చూడాలి. 45 అడ్డం వజ్రాయుధం పవి. 45 నిలువు. మెరక కాదు లోతట్టు ప్రాంతం పల్లం. 46 అడ్డం. పాదాలు మెల్లమెల్లగా ముందుకు కదులుతున్న చప్పుడు. 4+2 అన్నారు. పాదాలు అంటే అడుగులు. అడుగుల సడి. చప్పుడు అంటే సడి. ఇప్పుడు 46 నిలువు చూద్దాం. గుర్రం అంటే అశ్వం. 51 అడ్డం. ప్రపంచం అంటే విశ్వం. 47 నిలువు. అండం అంటే గుడ్డు. 48 నిలువు. సత్తువ శక్తి బలం సత్తా. ఇప్పుడు 50 అడ్డం చూద్దాం. హృదయం అంటే ఉల్లం. ఇప్పుడు ఏకాక్షరాలు చూద్దాం. పైనుంచి ఇక్కడ 9 ఏకాక్షరం. జంతు ప్రదర్శనశాల జూ. మళ్ళా తర్వాత ఇక్కడ 16 అడ్డం రాయలేదు మనం. తోటమాలిరాడు ఆరంభం మాయమైతే అంటే 5 అక్షరాలు ఇచ్చాడు. 6 అక్షరాలు ఆరంభం మొదటిది వదిలేయాలి. మిగిలింది టమాలిరాడు. ఇప్పుడు మళ్ళా ఏకాక్షరాలు 44, 49 ఏకాక్షరాలు. 44 చూద్దాం. అడ్డం 9తో సింహానికి తల చుట్టూ ఉండే కేశాలు. అడ్డం 9 జూ వచ్చింది. సింహానికి చుట్టూ ఉండే కేశాలు అంటే జూలు. ఇప్పుడు 49 చూద్దాం. అడ్డం 9తో ఒక వ్యసనం పాచికలాట. అడ్డం 9తో వ్యసనం జూ వచ్చింది కాబట్టి జూదం. ఇదండి ఈనాడు ఆదివారం 15వ ప్రశ్నలు జవాబులు నాకు తెలిసినవి. ఏమైనా తప్పులు ఉన్నా మార్పులు ఉన్నా కూడా నాకు కామెంట్లో తెలియజేయండి.